నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరిలో ఘనంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. మంగళగిరి సీకే కన్వెన్షన్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సీఎం వివిధ పార్టీ అగ్రనేతలు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమైన మీలో ప్రతి ఒక్కరికి, వేదిక మీదున్న ఇంతమంది పెద్ద పెద్ద నాయకులందరికీ, సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా లెటర్ ద్వారా మెసేజ్ పంపించారు. వారికి, రాహుల్ గాంధీ గారికి వీడియో మెసేజ్ అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు పొద్దున పంపించారు. వీరందరికీ, హాజరైన మీ అందరికీ, హాజరు కాలేని రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమానికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ మనిషి గుర్తు రాగానే మొట్టమొదట గుర్తొచ్చే అంశం ముఖం నిండా చిరునవ్వు. నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది. ఆ ఖద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా, నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేనిది. రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఉంది. ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు కలిశాను. మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట, పాప్స్, దేవుడు ఎంత చేశాడు కదా, మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు, ఏమీ కానీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇంత సాధింపచేశాడు, ఈరోజు ఇంత చెయ్యగలిగాము అంటే, ఇంతమంది జీవితాలలో వెలుగు నింపగలిగాము అంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తున నిలిపాడు, ఇంత అవకాశాన్ని ఇచ్చాడు అని దేవునికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాడు. ఉంటూ ఇంకో మాట కూడా అన్నాడు, పాప్స్, నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో, జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం, నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. ఇవన్నీ మిగతాటివన్నీ
ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, 108 ఇవన్నీ బోనస్. కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు. ఆ విషయం నాకే కాదు, క్యాప్టెన్ మామ కూడా, కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం. ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డ అంశం ఏది అంటే, ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయజ్ఞం ఏమవుతుంది, అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి, ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది, వచ్చే నాయకులు పట్టించుకోరు, జలయజ్ఞం పూర్తి కాదు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డాడు. అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడూ దేనికి పడుండడు. అంతేకాదు, నాన్న ఆఖరి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఆ ప్రజలకు మనం రుణపడి ఉండాం అన్న భావన నాన్నలో చాలా ఉండేది. ఒకసారి ఆలోచన చేయండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లు అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకోడు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము ప్రజలకు అందాలి, ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారేమో, ఇంకా ఆరోగ్యశ్రీ అందని వారు ఉన్నారేమో, ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ అందని వారు ఉన్నారేమో, ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన 15 సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి. వారిని శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా, సంక్షేమ సృష్టికర్తగా, అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసిండ్రు. కాబట్టే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ గారిని కలిసినట్టు, ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు. ఇది చాలా అరుదైన సందర్భం, అరుదైన అంశం. ఎంత గొప్ప నాయకుడైనా కొంతకాలానికి కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం గడిచిన కొద్దీ, సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా పేదవాళ్ళ మదిలో, పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అని అంటే, వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు, కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు, మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. ఈరోజు 2 రాష్ట్రాలలో సంక్షేమమైన, అభివృద్ధి అయినా, ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది, ఈ సమాజం చర్చించుకుంటుంది. అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు, తెలంగాణలో కొదవలేదు. ఈరోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు. ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్లకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి. నాకు మాత్రం భిన్నమైన అనుభవం ఉంది వైఎస్ఆర్ గారితో. నేను మొదటిసారి 2007లో
మొట్టమొదట స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా నేను కావచ్చు, మా మిత్రుడు భట్టి గారు కావచ్చు, లేదా మా గిడుగు రుద్రరాజు గారు కావచ్చు, లేదా పెద్దలు సిపిఐ నారాయణ గారు, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళతో కలిసి లేకపోయినా సమస్యల్ని గుర్తు చేసే విధానంలో మనమందరం చూస్తూ 2007 మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివేవాళ్ళు నాకు తెలీదు, చదివితేనే ఐఏఎస్ అయ్యిండ్రో కాలేదో నాకు తెలీదు. కానీ శాసనమండలి సమావేశాలు వస్తున్నాయి అని అంటే సమస్యల్ని ప్రస్తావించాలని, సమస్యల లోతులను తడమాలని, వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని, వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసనమండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించి బలమైన వాదనను వినిపించేది. అదే కాదు 2009లో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా 40 నిమిషాలు ఏకధాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడని కాకుండా ప్రోత్సహించాలన్న ఆలోచనతోని నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు. పక్క నుండి నాకు తెలిసి శైలజనాథ్ గారు అనుకుంటా, ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు, సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు, మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పిండు అనుకుంటున్నా నాకు గుర్తున్నంత వరకు చెవిలా. కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే, కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి, తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడినరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం. ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి, కొత్త సభ్యులు మాట్లాడుతున్నట్టు సభలో కూర్చోవాలి, ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత, నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది. మంగళగిరి టౌన్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. రిపోర్ట్. ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బళ్ళ పొన్నయ్య, ప్రేమ్చంద్, విజయ్, రంగశెట్టి పాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జోన్లో హనుమంతరావు గారి ఇంటికి వెళ్తే మా ముందే తహసీల్దార్ గారు ఫోన్ చేసి ఆ ఇల్లు పేకొద్దని చెప్పారు. అదొకటి. రెండోది, రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్ర తప్పుతుంటే హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఇక్కడ మేము ముఖ్యమంత్రి గారికి ఒక మెమోరాండం ఇవ్వాలి, ఇక్కడ తెలాల రోడ్లో ఆత్మకూరు ఆపమంటే సాధ్యపడుతా పక్కన సీఎం రాత్రి 9 ఆపమంటే ఏం చేస్తారు నాకు తెలియదు అంటే, మరి మనసుతో ఆ రోజు తీసుకొని బస్సు యాత్రలో బస్సు ఆగటం, ఆయన 2 మెట్లు దిగటం, 2 మెట్లు ఎక్కటం చూశాను. పిటిషన్ ఇస్తే ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు, కలెక్టర్ గారు ఉండే చూడబట్టే తెనాల్లో దిగెళ్ళారన్నారు. ఎమ్మెల్యే ఆ పిటిషన్ మీద ఆ ఇల్లు పేకొద్దని చెప్పి ఆయన రాశాడు. మరి అందుకని నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంతో అభిమానం. అటువంటి నాయకులు మరి దేశంలో మరి పుడతారో పుట్టరో నాకు తెలియదు. అటువంటి నాయకులు పుడితేనే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని. మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గంజి చిరంజీవి, పార్టీ నగర అధ్యక్షులు డి వేమారెడ్డి, నాయకులు మునగాల మల్లేశ్వరరావు, ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి
కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఇవాళ మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆయన జన్మదినం 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గంజి చిరంజీవి గారు, అట్లానే మన వేమారెడ్డి గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా హాజరయ్యారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, 75 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం అంతా కూడా ఎంత గొప్పగా జరిగిందో, ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయేటటువంటి పరిపాలన. మొట్టమొదట ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆయన ఉచిత విద్యుత్తు మీద సంతకం పెట్టాడు. అంటే దాంట్లోనే పెద్ద అర్థం ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ఆయన ఆలోచించినటువంటి, వాళ్ళందరికీ కూడా సాగునీరు అందించాలి అనే ఆలోచనతో జలయజ్ఞాన్ని ప్రారంభించాడు. జలయజ్ఞాన్ని ప్రారంభించడం అంటే రాష్ట్రంలో త్రాగునీరు సాగునీరు లేనటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిటిలోనూ త్రాగునీరు సాగునీరు అందించినటువంటి మహానుభావుడు ఆయన. చిన్న పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేసి ప్రతి ప్రాంతంలోనూ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎనలేని సేవలు అందించిన మహోన్నతమైన నాయకుడు. ఆంధ్ర రాష్ట్ర ఉన్నంతకాలం గుర్తుండే నాయకుడు, స్ఫూర్తిదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా పూలమాలల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, తాడేపల్లి మంగళగిరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు వేమారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అనేక మంది రాజకీయ నాయకుల్ని, అనేక పార్టీల పరిపాలన చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు చిరస్మరణీయుడిగా, చిరంజీవిగా హృదయాల్లో పెట్టుకుంటారో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి విద్య అందని ద్రాక్షలాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద వర్గాలకి విద్యాదాతగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు లక్షల మంది విద్యార్థులు పేద కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఉన్నతమైన విద్యార్థులుగా, ప్రజ్ఞాశాలులుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ముందుకు వెళ్తున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం అనేది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తెలుసు. అదేవిధంగా పేద వర్గాలకి కార్పొరేట్ వైద్యం అందక గ్రామీణ స్థాయిలో ఉన్న రైతు కుటుంబాలలో కానీ, బడుగు బలహీన వర్గాలుగా కానీ, పేద వర్గాలు కానీ ఏదన్నా జబ్బు చేస్తే చనిపోయే పరిస్థితి, లేకపోతే ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనహితం కోరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని, పేద వర్గాల్ని తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహోన్నతమైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకి 75 సంవత్సరాలు జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి ప్రాంతంలో వాడవాడలా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాము.
దానికి కారణం సంక్షేమం అంటే ఏంటనేది పునాదిని వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాదిని ఉక్కు పునాది వేశాడు ఆయన. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొలమానంగా తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఏం జరిగిందో మనం ఎవరూ ఓడిపోలేదు. దేవుడున్నాడు పైన, అన్నీ మంచే జరుగుద్దని, పైనుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మళ్ళీ ఉంటాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మరి మనం అందరం కూడా కంకణబద్దులై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మహాభారతంలో చూసాము, భోజనానికి పిలిచి రాజ్యాన్ని పాచికల ద్వారా 13 సంవత్సరాలు తీసుకున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఎంతకాలం రాదు. అందుకని కార్యకర్తలంతా ఉత్సాహంతో జగనన్నకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. నాయకులు కె జీవన్ సాగర్, కె పున్నారావు, కొర్మాల రాధిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఒక తప అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ వారు మరలా ప్రజలను నమ్మించి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాము, ప్రజల సమస్యలకై మేము ప్రజా సమస్యలు నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ వారు ఏ ఒక్క సంక్షేమాన్ని, ప్రజా సమస్యల్ని వారు పట్టించుకోకుండా వారి యొక్క వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత ఆలోచనలకే పరిమితమైపోయారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కావలసింది ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు, ఉపాధి, పన్ను రాయితీలు, అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా దానికి సమాధానం నెరవేర్చలేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కేంద్రాన్ని నిగ్గుదేల్చి అడిగే ఒక్క ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వరకు ఏదైనా సరే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను కనుక్కొని ప్రతిదీ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుని ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు నీళ్లు తాగిచ్చింది రాహుల్ గాంధీ గారే. ఇంకొక కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోయి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన జీవన్ సాగర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీకు తెలుసా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి జరగనున్నాయి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుండి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రివర్యులు నారా లోకేష్ సహకారంతో స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాళ్లు ఆరుద్ర భూలక్ష్మి, ఆకుల జయసత్య, తమిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మహిళలందరూ కూడా దాదాపు టౌన్ కానీ మంగళగిరి రూరల్ కానివ్వండి, దాదాపు మహిళలందరూ కూడా మిషన్ నేర్చుకొని ప్రతి ఒక్క ఇంట్లో కూడా మిషన్ ఉండే విధంగా మహిళలు ఆతృతగా నేర్చుకొని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్క మహిళ. ప్లస్ దాని మీద కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనే కూడా వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఆయన అనుకున్న ఆశయానికి మహిళలు కూడా తోడుగా ఉంటూ వాళ్ళు కూడా ఆయన కోరుకున్న మెజారిటీని, అంతకు మించి మెజారిటీని ఇచ్చి ఈ రోజున మహిళలందరూ కూడా ఆయన్ని ఈ విధంగా మెజారిటీతో నారా లోకేష్ బాబు గారిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా చేశారు అంటే అది మహిళల గొప్పతనం, ఈ నియోజకవర్గ ప్రజల గొప్పతనం అని మేము భావిస్తున్నాం. చాలా గొప్పగా ఉంది. ఈ నాయకుడిని సారథ్యంలో మేమందరం కూడా పనిచేయడం. తప్పకుండా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం అన్నీ చూసుకొని ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 మోడల్గా తీర్చిదిద్దుతారని మేమందరం భావిస్తున్నాం. ఈరోజు మంగళగిరి టౌన్ రూరల్లో ఉన్నటువంటి మహిళమ్మ తల్లులంతా కూడా ఏదైతే 60 రోజుల శిక్షణ పొంది
ప్రతి ఒక్కళ్ళు కూడా కుట్టు శిక్షణ నేర్చుకొని మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్తున్నందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలంతా కూడా బాబు గారు ఏదైతే లోకేష్ గారు నియోజకవర్గాన్ని ఒక మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారి సమస్యలను తీరుస్తూ ఈరోజు మహిళలకి ఆధారుగా ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మహిళలంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ మహిళలందరికీ కూడా ఒక సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి మార్కెటింగ్ ద్వారా ఏవైతే ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా కూడా వీళ్ళని డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దారిలో మహిళలంతా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఈ రోజున బాబు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని డెవలప్ అవటానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటిలో మిషన్ నేర్చుకొని వాళ్ళ విద్య బయటికి తెలియజేసే అవకాశాన్ని కల్పించిన లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నారు మంగళగిరిలో అనే దానికి నిదర్శనమే మన 4000 మంది నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ విద్యని కొనసాగించే విధానంలోనే ఉన్నారు ఇప్పటికీ కూడాను. భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువగా నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సమస్యలను తీర్చుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించుకోవాలనే ఉద్దేశంతోనే మహిళలందరూ కూడా ఉన్నారు. ఇలాంటివి ఇదొక్కటే కాకుండా యువతకి ఇంకా జాబుల రూపంలో కానీ ఇంకా చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్న లోకేష్ గారికి మహిళలందరూ కూడా యువత కూడా అదేవిధంగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో లోకేష్ గారికి ఆ ఉద్దేశాన్ని అమలు చేస్తున్నందుకు ప్రజా దర్బార్లో ఏదైతే సమస్యలు వింటున్నారో ఆ దానికి కూడా పరిష్కారాలు చూపిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈనాటి మంచి మాట. మంచి మిత్రుల స్నేహం సత్ప్రవర్తన మిమ్మల్ని డబ్బు తీసుకుని పోలేని చోటుకు కూడా తీసుకుపోగలవు. మార్గరెట్ వాకర్. చిన్నకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద ఓ హోటల్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన జోజబ్బ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హోటల్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ సర్పంచ్ కుక్కమళ్ల సాంబశివరావు, వివిధ పార్టీల నాయకులు కొదమల కుమార్, పొన్నిగంటి సాంబశివరావు, సుంకర బాబు, వెమూరి మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ యజమానం హాస్పిటల్కి తీసుకొచ్చి 15,000 అక్కడ బిల్లు కట్టి అన్నీ నార్మల్ అని చెప్పారు. మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకోవాలన్నారు. నేను వచ్చా మళ్ళీ అక్కడ పిల్లవాడి దగ్గర చూసుకోవడానికి నేను ఒక్కడినే, నా తమ్ముడి దగ్గర ఆ పనుల్లో ప్రతి చూపించి నీ బిల్లులతో సహా నా దగ్గర ఉండే. నేను వచ్చి సార్ నేనేం ఇట్లా నా తమ్ముడికి వైద్యం చేయించండి అని అడిగాను. నేను ఇక్కడ అన్ని నార్మల్ చూపిస్తే ఇంకా మేము చేయించేది ఏందయ్యా అని చెప్పి అన్నారు నన్ను. రాత్రి 8:27 చనిపోయాడు సార్. మాకు వీళ్ళ నుంచి ఇంత మటుకి రెస్పాన్స్ స్పందన లేదు. అతనికి 2 పిల్లలు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. ఇక్కడ వయసు 35 సంవత్సరాలు సార్. అతనికి 2 చిన్నపిల్లలు, భార్య సుత్తే మైండ్ లేదు. అతను పనికి వెళ్ళి రోజు 900 తెచ్చుకుంటాడు. ఏళ్ళు మేపుకొని పాల మీద పోసుకొని నెలకు 30,000 సంపాదించుకుంటాడు. అతనికి వాళ్ళ పిల్లలకు వచ్చేసేపటికే పరిస్థితి ఏంటి? ఆయన భార్య మైండ్ లేనిది. వాళ్ళకి న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. యజమాని ఇంత మటుకి మమ్మల్ని వైఖరి ఇంత మటుకి పట్టించుకున్నది లేదు. ఇక్కడికి వస్తే ప్రమాదం హెయిర్ పెన్స్ వర్క్ చేస్తున్నారు సార్. బేకర్తో పగలగొట్టారు. ఆ పగలగొట్టిన కాడ మళ్ళీ మాలు కలుపుకొని సున్నం పని చేస్తున్నారు సార్. అక్కడి నుంచి ఆ బల్ల మీద నుంచి పడటం జరిగింది. అక్కడ కరెంట్ లైన్లో ఉండే పక్కన ఇవి డేక్షాలో బల్లలో ఇవి ఐరన్ వస్తువులు అన్నీ ఉండే సార్. ఆ ఎగిరి పడటం ఆ బల్లలకే తగిలాడా, ఇక్కడ షాక్ కొట్టి పడ్డాడా అన్నదే విశేషం. నివాస గృహాల్లోని బోర్లకు వేసే మోటార్లపై ధరవర్లను నేటి మార్కెట్ ఫ్యూచర్లో యజమాని హన్నన్ వివరించారు. సిఆర్ఐ మోటార్ లో వోల్టేజ్లో బాగా పనిచేస్తుంది.
అంటే ఉదాహరణకి 250 వోల్టేజ్ ఉన్న వేరే కంపెనీ మోటార్లు ఏమైనా ఉన్నా సరే, ఇది సిఆర్ఐ మోటార్ చాలా తక్కువ కరెంటుతో 180 వోల్టేజ్ ఎక్కువ ఉన్నా సరే, ఇప్పుడున్న నగరానికి ప్రతి వాళ్ళు ఏసీలు వేసుకొని కరెంటు తక్కువ ఉంటుంది కాబట్టి లో వోల్టేజ్లో తిరగడానికి కూడా బాగా పనిచేస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఈరోజు కొంతమందికి అపార్ట్మెంట్లో చాలా నీళ్లు తక్కువగా పడతాయి. ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చిన సిఆర్ఐ మోటార్ ఏంటంటే, తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు రానప్పుడు ఆగిపోతుంది. అలాగే టైమర్ అని పెట్టారనమాట. 10 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుందంటే ఇమీడియట్లీగా ఆ 10 నిమిషాల వరకు ఆడిన తర్వాత ఆగిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఈ ఒక్క మోటార్కే, సిఆర్ఐ మోటార్కే బాగుంటుంది. సిఆర్ఐ అనేది 24 దేశాల్లో ఉన్నది, స్టార్ రీడింగ్ ఉన్నది. సిఆర్ఐ మోటార్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖం పరుస్తుంది. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. గ్రామ అధ్యక్షుడిగా సోమరావతి హేమంత్ కుమార్ నియమితులు కాగా, మిగిలిన గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. పిచ్చయ్య గారు చెప్పినట్టు మాజీ సర్పంచ్ గారు ఆ రోజు లోకేష్ గారు అమ్మవారి గుడికి అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని చెప్పి మాట ఇచ్చారన్నారు. దాన్ని కూడా నేను కూడా ఆయన వెంటపడి ఆ అమ్మవారి గుడికి, అలాగే ఒక టూరిజం స్పాట్గా చేసేదానికి మన టూరిజం మినిస్టర్ గారు, మన పార్టీ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారి దృష్టిలో కూడా పెట్టి టూరిజంగా మంచి అభివృద్ధి చేసేదానికి కూడా మనం కృషి చేస్తున్నాం. అది కూడా అలాగే మన జనసేన గారు, వీరమల్లి గారు, శ్రీ వెంకటరమణ గారు వార్డు మెంబర్గా ఆమె చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ ఒక నిబంధనకి మారిపోయారని చెప్పి, అలాగే వారు చెప్పినట్టు గ్రామాన జనసేన గ్రామంలో బలోపేతం చేసడానికి మనం అంతా కృషి చేద్దాం. ఎందుకంటే ఇలాంటి గతంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డాం. వైఎస్ఆర్సీపీ వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత భయపడ్డామో మనకు తెలుసు. కానీ ఈ రోజున అలాంటి భయం లేదు. మన పనులు మనం చేసుకునేదానికి మాత్రం మనకి ముందుండాలి. మనం ఎవరికి హెల్ప్ చేయాలి, మన వాళ్ళకి పింఛన్ రావట్లేదా, లేదంటే రైతు భరోసా రావట్లేదా, లేదంటే గిట్టుబాటు ధర రావట్లేదా, వీటన్నిటి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. రోడ్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అవన్నీ కూడా మనం చేస్తున్నాం. లేదంటే రేపు పొద్దున స్వచ్ఛ భారత నిధులు కూడా మనకి రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన భాగస్వామ్యం అని చెప్పి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మనం మరింత బలోపేతం చేసి, ఈ రోజున దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం ముఖ్యమంత్రి కావాలనే కలంతో మనం పనిచేసాం. ఈ రోజున 30 సీట్లు ఫస్ట్ అనుకొని 30లో కూడా 24కి తగ్గి, మళ్ళీ 24 కూడా 21 తీసుకొని, నిజంగా 24 తీసుకుంటే ఆ మూడింటిలో తగ్గిన 3లో నేను ఉండేవాడిని. అయినా కానీ మా నాయకులకి ఆయన సర్ది చెప్పి కొంతమంది విన్నారు, కొంతమంది వెళ్ళకుండా బయట పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన చాలా నిజాయితీగా అందరికి బొద్దు మహేష్ గారు అంటారు కానీ, నాకు కానీ కొంతమందికి చెప్పి ఇలా చేద్దాం, ఇలా మనం అన్నింటిలో భాగస్వామ్యం అని చెప్పి ఆలోచించడం. అయినా కానీ మనం అంతా నిలబడి కొంతమంది ఎన్నో అయితే వెళ్ళారు. ఈ రోజున జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో జనసేన పార్టీలో మేము ఉన్నామని చెప్పి ఇంత గర్వకారణంగా మనం చెప్పుకున్నాం అంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగం. 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ చేయడం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను సోమవారం దుగ్గిరాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రైలుపేటలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబైన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, యార్లగడ్డ చిన్న, నూతకి కోటేశ్వరరావు, ఆత్మకూరు నాగేశ్వరరావు, ఏమినేని ధనుంజయ, ఎండి బాజీ, తాడిబైన వెంకట్రావు, కాబోతు కర్ఫ్యూరావు, మల్లవరపు నాగరాజు,
గాళం ఫణీంద్ర, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ను పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని రేవేంద్రపాడు, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, పెదపాలెం తదితర గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఆయా పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి, రజనీకాంత్ మాట్లాడారు. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎంత విశ్వసనీయతో బతికామో అన్నది అని పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ఉండటం, మరి మనమందరం కూడా జగనన్నకు అండగా నిలబడాలి. మరి 2029లో రానున్న ఎన్నికల్లో మనమందరం కూడా ఇప్పటి నుంచే కలిసికట్టుగా అందరూ కూడా ఐక్యతగా ఉండి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు 75వ వైఎస్ రాజశేఖర 75వ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రజలందరికీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. పేదలకు అందుబాటులో ఉండి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండేది. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు కొప్పుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత వాడల్లో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా బాబు జగజ్జీవన్రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె రాము, ఎస్ సాంబశివరావు, జి సుధాకర్, ఎస్ మహేష్, కె నరసింహారావు, కె సాంబశివరావు, ఎం కృపాకర్, ఎం ప్రసాద్, టి శ్రీనివాసరావు, మాధు దుర్గా తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి 6వ వార్డులో అనారోగ్యంతో మృతి చెందిన కాకి అన్నపూర్ణ కుటుంబంకు టీడీపీ, జనసేన యూత్ నాయకులు 8,000 రూపాయలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల యూత్ నాయకులు కాండ్రు కోమల్ కుమార్, బాపన్పల్లి శివరాం, చాదరస్పల్లి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, దుర్గారావు, వీర్ల బాలస్వామి, వేముల శివ తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో నిర్మలా ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు దివ్యశ్రీ, రేవంత్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి అభినందించారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు తులసి థియేటర్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బత్తుల కిషోర్, కాకర్ల నాగేశ్వరరావు నాయుడు, నాగేశ్వరరావు, వెంగళ్ రెడ్డి, కె సుబ్బారావు, గాదె నాగేశ్వరరావు, జె రాజేష్, ప్రశాంత్, దానం వినోద్ తదితరులు పాల్గొన్నారు. లింగాయపాలెంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతిలోని సమన్వయ కమిటీ సభ్యులు, రైతులు, సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావును కలిసి అమరావతి ఉద్యమానికి సహకరించిన నాయకులను అభినందనలు తెలిపారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. రాజధాని ప్రాంతం నుండి మద్దతు ఇచ్చినటువంటి ప్రముఖులకి, నాలాంటి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినటువంటి మన పోరాట యోధులు స్వరాజ్యరావు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఆకుల ఉమామహేశ్వర గారు, కొమ్మినేని సత్యం గారు, సాంబశివరావు, గణేష్ గారు, కిరణ్ గారు, చలపతిరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి రైతుల పోరాటం. ఒక అద్భుత రాజధాని కావాల్సినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వపు ఆలోచనలతో 5 సంవత్సరాలు హింస చూపించారు. అయినా వేలాది మంది రాజధాని మహిళలు,
దళితులు, మైనారిటీలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు ఈ పోరాటంలో పాల్గొనటమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు పార్టీలకు అతీతంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సిపిఐ ఆది నుండి త్రికరణ శుద్ధిగా అరమరికల్లోని మద్దతు ఇచ్చింది, భాగస్వామ్యం ఉంది. ఇది 52, 53లోనే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కావాలని నిర్ణయించిన పార్టీ సిపిఐ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో అది అమరావతి పోరాటమైన, విశాఖ ఉక్కు పోరాటమైన, మరి కడప స్టీల్ పోరాటమైన, లేదు పోలవరం పోరాటమైన, నిరుద్యోగ సమస్య అయినా, లేదు నిర్బంధ కాండ అయినా, ప్రజాస్వామ్య రక్షణ అయినా, వీటిల్లో మా బలానికి శక్తికి మించి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అలాంటి కీర్తి ప్రతిష్టలు సిపిఐ పార్టీకి ఈరోజు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి మన మిత్రులు అడిగినట్టు దానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మరి మేము తోడ్పడినా, మాకు సహకరించిన ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి వారు మరి కొన్ని ఇబ్బందులు వాళ్ళకు వచ్చినాయి. ఏమైనా రాష్ట్రానికి మేలు జరిగింది. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, తాళాయపాలెం ఇసుక రీచ్లను ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో లోడింగ్ ఛార్జీలు టన్నుకి 250 రూపాయలు లెక్కన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. రిపోర్ట్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు డి వేమారెడ్డి కార్యాలయంలో సోమవారం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు డి వేమారెడ్డి, నాయకులు బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, ఈదులమూడి డేవిడ్ రాజు, గొర్రె బాబు, దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మరీ ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ కార్యక్రమం, అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అయినా ఇవాళ తెలంగాణ జిల్లాల్లో మరీ ముఖ్యంగా వెనకబడిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి ఇవాళ సస్యశ్యామలంగా కొన్ని లక్షల ఎకరాలు సాగుతుందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అంత బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టాడు ఆయన ఇరిగేషన్లో కూడా. అలాంటి గొప్ప నాయకుడు మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారి కుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి కష్టాలు, అందరి కష్టసుఖాలు, మంచి చెడులు చూడడానికి మా నాన్నగారు వదిలిపెట్టిన ఈ కుటుంబాన్ని అంతా కూడా సంక్షేమంగా చూసుకోవడానికి నేను వస్తున్నాను, నేను వచ్చానని చెప్పి ఆ రోజున మనందరి దగ్గరికి రావటం, మనమందరం కూడా 19లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, ఆ 5 సంవత్సరాలు కూడా ప్రజారంజకమైన పాలన చేయటం, ఇంకా సంక్షేమ పథకాలను అధికంగా చేసి విద్య మీద, వైద్యం మీద ఇంకా ఎక్కువగా నిధులు ఇస్తూ అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఉపయోగపడుతూ ఆ కార్యక్రమాలన్నీ చేపట్టారు. కూడా పట్టించుకునే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే 4% రిజర్వేషన్స్ ద్వారా ముస్లింలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడం కోసం వాళ్ళకి గొప్ప అవకాశం కల్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మహిళలకైతే పావలా వడ్డీ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలని ఆ రోజున డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సొంత ఇల్లు కావాలనే కోరికను ఆ రోజున ఆయన ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ప్రతి వాళ్ళకి కట్టించడం జరిగింది. అదేవిధంగా రైతులకైతే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంతకమే రైతులకు ఉచిత విద్యుత్ మీద ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ప్రతి వర్గానికి కూడా సంబంధించినటువంటి కార్యక్రమాలను ఆయన విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా ఆయన చేసినటువంటి ఆ మంచిని
మిగతా తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు కూడా మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా చూస్తానంటే దానికి మూలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఆయన ఆలోచన విధానం ముందు చూపుతో భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి ఆ రోజున చేసినటువంటి ఆ ఆలోచన దురదృష్టం ఆయన మన మధ్య లేకపోవటం, ఆయన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా మరి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పుడు ఒంటరిగానే ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. తల్లి విజయమ్మ ఆయన కలిసి ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆపకుండా ఈరోజు వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా అవసరమైతే ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేశాడు తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గల. తాడేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ సలీం, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచి నిరుపేదల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారి జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిజర్వ్మెంట్ కానీ, రాజీవ్ గురుకల్ప, ఇంద్రమ్మ కాలనీలు ఇవన్నీ నిరుపేదల స్థలాలు ఇవ్వడంలో రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేం కూడా చూడం కూడా.